ఆచి చికెన్ మసాలా. ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యవసర కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. మంత్రివర్గంలోని కీలక శాఖల మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. పెట్రోలియం, ముడి చమురు, విద్యుత్, ఎరువుల రంగాలకు సంబంధించిన పరిస్థితిని సమావేశంలో చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, నిరంతరాయ సరఫరా, స్థిరమైన లాజిస్టిక్స్, సమర్థవంతమైన పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. ఈ కిందన భద్రతను కాపాడడానికి, తగినంత నిల్వలను కొనసాగించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆకేష్ అందిస్తారు. ఆకేష్, జరుగుతున్న నరేంద్ర మోదీ సమక్షంలో ఏదైతే మీటింగ్ ఉందో, మీటింగ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారు, ఎటువంటి అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది? గుడ్ ఈవినింగ్ రత్న. ఇప్పటికే గల్ఫ్ దేశాల యుద్ధ ప్రభావం భారతదేశం మీద ప్రధానంగా పడిందని చెప్పుకోవచ్చు. గ్యాస్ కొరతతో పాటు ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. పవర్, పెట్రోల్ ఇప్పటికే పెరిగినటువంటి పరిస్థితి. అట్లాగే అన్ని రంగాల మీద కూడా ఈ యుద్ధ ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తా ఉంది. ఇంకా యుద్ధం కొనసాగే అవకాశం కనిపిస్తుండడం, ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసే అవకాశం లేకపోయినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా సామాన్యులు, అటు వినియోగదారులు, పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ యుద్ధ ప్రభావం పడుతున్నటువంటి క్రమంలో కీలకంగా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రివర్గంతో పాటు కీలక శాఖల మంత్రులతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు కాబోతున్నారు. ఆయన ఈ భేటీలో కూడా పలు అంశాల మీద చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. పెట్రోలియం, ముడి చమురు, విద్యుత్, ఎరువుల రంగాలకు సంబంధించినటువంటి పరిస్థితిని ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. దేశంలో ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ నిరంతరంగా సరఫరా, స్థిరమైనటువంటి లాజిస్టిక్స్, సమర్థవంతమైన పంపిణీపై కూడా దృష్టి సారించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిత్యావసరంగా మారినటువంటి ఈ వస్తువులు తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరతతోటి దేశవ్యాప్తంగా కొన్ని హోటల్స్ మూతపడ్డాయి. చిన్న పరిశ్రమలన్నీ కూడా బంద్ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. దాంతో ఇంధన భద్రతను కాపాడడానికి, తగినంత నిల్వలను కొనసాగించడానికి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అందుతుంది. మంత్రులతోటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి పూర్తి సమావేశం నిర్వహించి సమావేశంలో దాన్ని ఎట్లా అధిగమించాలి, ఎట్లా ముందుకు వెళ్తే దాన్ని ఎలా అధిగమించగలుగుతామన్న దాని మీద చర్చ కొనసాగే పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు ప్రపంచ పరిణామాల నేపథ్యంలో కూడా విదేశాంగ శాఖతో కూడా కీలక శాఖలు నిరంతరం కూడా ఇప్పటికే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడెప్పుడు ఏ రంగం మీద ప్రభావం చూపుతున్నాయి, యుద్ధ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి అన్న అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రధానంగా భారతదేశానికి జలసంధి ద్వారా, అంటే అటు సముద్రాల ద్వారా వచ్చేటువంటి హార్మోజును ఇప్పటికే మూసివేసినటువంటి తరుణంలో ఆ రంగం మీద ప్రభావం పడతా ఉంది. అక్కడి నుంచే గ్యాస్ గాని, ఇంధనం గాని భారతదేశానికి వస్తున్నటువంటి క్రమంలో కొంత దేశానికి వచ్చే దాని మీద ఆంక్షలు లేనప్పటికీ కూడా ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ అంశాలైతేంది దేశంలో నెలకొన్నటువంటి గ్యాస్ కొరత మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే చాలా రంగాలు, అటు హోటల్ రంగం అయితేంది, గ్యాస్ తో ఉన్నటువంటి అనేక రంగాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. దాన్ని ఎలా అధిగమించాలి? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము సరిపడాటువంటి నిల్వలు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అది కనిపించట్లేదు. చాలా ప్రాంతాల్లో, దేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. రెస్టారెంట్ లో సైతం కూడా కట్టెలను వినియోగించి వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అది పల్లెల్లో కూడా పాకుతే మాత్రము తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్రము ఆ గ్యాస్ కు సంబంధించి బుకింగ్ సమయాన్ని కూడా పెంచింది. 25 రోజుల నుంచి 45 రోజులకు మధ్య కూడా గ్యాస్ ను బుక్ చేసుకునే అవకాశం లేనటువంటి పరిస్థితిని కేంద్రం విధించింది. దీన్ని అధిగమించాలంటే ఇంకా ఎలాంటి పరిణామాలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ లో కూడా డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎలా ఆలోచన చేసి ఎలా ముందుకు వెళ్లాలన్న నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.